తారీఖున జరగబోయే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బెల్లయ్య నాయక్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే ట్రైకాన్ చైర్మన్ గారైన వారు ఎన్నికల భాగంగా పీసీసీ ఆదేశానుసారం వివిధ కాన్స్టిట్యున్సీలలో తిరుగుతూ ఈరోజు ఇక్కడ కూడా బంజారా సంఘాల వారు నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారిని నరేందర్ రెడ్డి గారిని బలపరచాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నుండి మళ్ళీ జగిత్యాలకు వెళ్తారు. ఈ విధంగా పార్టీ ఇచ్చిన విధులను నిర్వహిస్తూ వారు ఈరోజు అందులో భాగంగా సిరిసిల్ల పట్టణానికి రావడం జరిగింది. ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్ యొక్క ఎన్నికల ప్రచార శైలిని, అదే దాని ప్రాముఖ్యతను వారు మీకు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి. 7వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతాం. ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు గెలవడం వల్ల అప్పర్ హౌస్ కాంగ్రెస్ బలం పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా పాస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజలకు నియమించినటువంటి అన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ కాంగ్రెస్కు ఓడించడం కోసం మిగతా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ తాను గెలవలేనని తెలిసి బీజేపీని గెలిపించి కాంగ్రెస్కు బలం తగ్గిందని చెప్పి నిరూపించాలనే లక్ష్యంతో ఇవాళ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి బలపరుస్తున్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ను ఓడిస్తే ప్రభుత్వం ఏమి చేస్తలేదు, కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి మన సిరిసిల్ల నాయకుడే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తనైతే పోటీ చేయడు కానీ కాంగ్రెస్ గెలవాలని ప్రచారం చేస్తున్నాయి మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 10 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ఒకవైపు, 10 సంవత్సరాలుగా అధికారంలో కేంద్రంలో ఉండి, ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా దాదాపు 65 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకోవైపు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ స్పష్టమైనటువంటి